తెలంగాణ రాష్ట్రంలోని అన్ని విద్యా సంస్థలకు రాష్ట్ర ప్రభుత్వం కీలకమైనటువంటి ఆదేశాలు అయితే జారీ చేయడం జరిగింది. ఏదైతే వేసవి సెలవులు ముగిసిపోయినటువంటి తర్వాత జూన్ 12న తెరవలసినటువంటి పాఠశాలన్నింటినీ కూడా వాటిని ఆ 2 రోజులు కాకుండా జూన్ 15 నుంచి మళ్ళీ పునఃప్రారంభం చేయనున్నట్లుగా కూడా ప్రభుత్వం అయితే ఆదేశాలు జారీ చేయడం జరిగింది. ఎందుకంటే ఎప్పుడైనా కానీ సెలవులు ముగిసిన తర్వాత అంటే జూన్ 12న ఎప్పుడైనా కానీ పాఠశాలలు తిరిగి ప్రారంభించడం జరుగుతుంది. అయితే దాని తర్వాత జూన్ 12న శుక్రవారం కావడం అండ్ దాని తర్వాత ఒకరోజు తెలిసి మళ్ళీ దాని తర్వాత వెంటనే జూన్ 13న సెకండ్ సాటర్డే రావడం, దాని తర్వాత జూన్ 14న ఆదివారం రావడంతో అంటే ఒకరోజు స్కూల్ తెరిచిన తర్వాత మళ్ళీ ఒక 2 రోజులు హాలిడేస్ రాబోతున్నటువంటి కారణంతోనే ఆ ఒక్కరోజు తెరిచి మళ్ళీ స్కూల్ మూసేటువంటి ఉద్దేశంతో అంటే ఇలాంటి పరిస్థితులు ఇబ్బంది అవుతున్నటువంటి టైంలోనే వెంటనే అంటే జూన్ 15న కంప్లీట్గా పూర్తి స్థాయిలో పాఠశాలలు స్టార్ట్ చేయాలనేటువంటి ఆదేశాలు అయితే జారీ చేస్తున్నట్లయితే తెలుస్తూ ఉంది. అయితే దీనికి బదులుగా ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం జూలై 11న వచ్చేటువంటి సెకండ్ సాటర్డే ఏదైతే ఉంటుందో ఆ సెకండ్ సాటర్డేని ఇప్పుడు విద్యార్థులకు ముందుగానే ఈ హాలిడేని ఇవ్వడం ద్వారా దాని తర్వాత జూలై వచ్చేటువంటి సెకండ్ సాటర్డేని వర్కింగ్ డేగా చెప్పుకోవడం తెలుస్తుంది. అయితే మొత్తంగా ఏంటంటే ఉన్నటువంటి పరిస్థితులలో చాలా రోజుల నుంచి వెళ్ళి అంటే మండుతున్నటువంటి టైంలో వేసవి చాలా బాగా అంటే ఈ సంవత్సరం ఎండలు ఎక్కువగా తీవ్రత ఉండడం వల్ల చాలామంది వృద్ధులు మరణించారు, చిన్నపిల్లలకు కూడా వడదెబ్బలు తగిలినటువంటి సిచ్యువేషన్స్ చూసాం మనం. అందుకోసమనే జూన్ 2 నుంచి వెళ్ళి దాని తర్వాత కొద్ది రోజులు స్కూల్స్కి కొంచెం ఎక్స్టెండ్ చేయడం జరిగింది. దాని తర్వాత సెలవుల్ని పొడిగించడం జరిగింది. ఇప్పుడు మరొకసారి అంటే ఆ ఒక్క రోజులో మళ్ళీ స్కూల్ తెరిచి దాని తర్వాత వెంటనే మళ్ళీ స్కూల్స్ 2 రోజులు మళ్ళీ హాలిడేస్ ఉండడంతో ఇవంతా కాదని చెప్పేసి వరుసగా అంటే సోమవారం అంటే జూలై 11న వర్కింగ్ డేట్ పెట్టుకొని దాని తర్వాత జూన్ 15 నుంచి కూడా వరుసగా స్కూల్స్ స్టార్ట్ చేయాలన్నటువంటి ఉద్దేశంతో అయితే ప్రభుత్వం ఉన్నట్లయితే ఆలోచిస్తూ ఉన్నది. అయితే ఇప్పటి వరకు కూడా అంటే గతంలో ఎప్పుడైనా కానీ సెలవులు ఉన్నటువంటి టైంలో ఎప్పుడైనా ఒక అంటే మంగళవారం కానీ లేకపోతే సోమవారం వచ్చినటువంటి టైంలో 1-2 డేస్ అటు ఇటు అయ్యి వచ్చేది. దాని తర్వాత వెంటనే విద్యార్థులు కూడా దానికి సంబంధించినటువంటి కొత్త పుస్తకాలు కొనడం, దాని తర్వాత యూనిఫామ్స్ ఇలాంటి రకరకాలైనటువంటి వస్తువులు కొనాలి కాబట్టి 1 డే వచ్చి దాని తర్వాత ఆ పనులు చూసుకునే వాళ్ళు. బట్ ఈసారి మాత్రం ముందుగానే దాదాపు 1 కాదు 2 రోజుల సెలవులు రావడంతో ఆ ఉన్నటువంటి ఇప్పుడు పరిస్థితులలో ఆ వర్కింగ్ డేని ముందుగానే అంటే ఇప్పుడు జూలై 11న ఇచ్చేటువంటి హాలిడేని ముందుగానే ఉన్నటువంటి జూన్ 13న ఇచ్చేసిన తర్వాత వరుసగా ఆ 3 రోజులు సెలవులు ఇచ్చి దాని తర్వాత వెంటనే మళ్ళీ తిరిగి స్కూల్స్ స్టార్ట్ చేసేటువంటి ఉద్దేశంలో ప్రభుత్వం ఉన్నట్లయితే తెలుస్తూ ఉంది. అయితే గతంలో కూడా చాలా రోజుల నుంచి అంటే వేసవి ఎప్పుడూ లేనంత విధంగా ఈ సంవత్సరం ఎండల తీవ్రత చాలా ఎక్కువగా ఉన్నది. గతంలో కూడా ఎప్పుడైనా కానీ అంటే ఇంత ప్రభావవంతంగా ఎప్పుడు కొట్టలేదు. దాదాపు 45 డిగ్రీస్కి పైగానే ఉష్ణోగ్రత నమోదవడం రెండు తెలుగు రాష్ట్రాలలో మనం చూసాం. అందులో భాగంగానే ఎండకు పిల్లలు ఇబ్బంది పడతారన్నటువంటి ఉద్దేశంతో వెంటనే స్కూల్ స్టార్ట్ చేసిన అంటే జూన్ నెలలో స్టార్టింగ్లో రోణి మాసం ఉంటుంది కాబట్టి రోణి కార్తెలో తీవ్రమైనటువంటి ఎండలు ఉంటాయి, రోకలు పగిలేటువంటి ఎండలు ఉంటాయి. ఇలాంటి టైంలో స్కూల్స్ ఓపెన్ చేస్తే పిల్లలకు ఇబ్బంది అవుతున్నటువంటి టైంలో వెంటనే దాన్ని కొంచెం సెలవులు పొడిగించడం జరిగింది. ఇక మరొక్కసారి మళ్ళీ జూన్ 15 అంటే ఉన్నటువంటి 2 రోజుల కోసం హాలిడే ఒకరోజు స్కూల్ తెరిచి మళ్ళీ 2 రోజులు హాలిడే ఇవ్వడం కరెక్ట్ కాదన్నటువంటి ఉద్దేశంతో వరుసగా 3 రోజులు సెలవులు ఇస్తే దాని తర్వాత జూన్ 15 నుంచి యథావిధిగా పాఠశాలలు స్టార్ట్ అవ్వడం అయితే జరుగుతుంది. ఈవెన్ ఒక్క తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి కాకుండా ఏపీలో కూడా ఇలాంటి చర్యలు తీసుకునేటువంటి ఆలోచనలు అయితే ప్రభుత్వం ఉన్నట్లయితే తెలిసింది. బట్ మొత్తంగా ఏంటంటే ఇప్పటి వరకు ఉన్నటువంటి సిచ్యువేషన్ చూసుకున్నట్లయితే కంప్లీట్గా అంటే ఏదైతే గతంలో ఉన్నటువంటి ఒక 2 రోజులు 3 రోజులు వచ్చినా కానీ వెంటనే స్కూల్స్ తెరిచేది, మళ్ళీ దాని తర్వాత హాలిడేస్ వచ్చేది. సో ఇలా కాకుండా పిల్లలు కూడా ఎటన్నా వెళ్ళినా కానీ లేకపోతే వాళ్ళు వేరే ఊర్లలో లేకపోతే టూర్స్కి కానీ వాళ్ళ ఫ్యామిలీస్ తోటి కానీ బయటికి వెళ్ళిన టైంలో మళ్ళీ 1 డే కోసం రావడం, దాని తర్వాత బుక్స్ కొనడం ఇవన్నీ కొంచెం గందరగోళమైనటువంటి పరిస్థితులు అక్కడ విద్యార్థుల తల్లిదండ్రులకు ఏర్పడుతున్నటువంటి ఉద్దేశంతో ఇది కూడా ఒక మంచి పరిణామం అయితే చెప్పొచ్చు. ఎందుకంటే అప్పటి వరకు కొత్త పుస్తకాలు కావచ్చు, దాని తర్వాత యూనిఫామ్కి సంబంధించినవి కావచ్చు, దాని తర్వాత మిగతా రకరకాలైనటువంటి స్కూల్ ఎక్విప్మెంట్స్ చాలా కొనేటువంటి అవన్నీ కొన్న తర్వాత దాని తర్వాత యథావిధిగా అంటే జూన్ 15 నుంచి స్టార్ట్ అయితే ఆ పిల్లలు కూడా రెగ్యులర్గా స్కూల్కి వెళ్తారు. వాళ్ళు కూడా అలవాటు పడేటువంటి విధంగా ఉన్నట్లయితే ప్రభుత్వం ఈ నిర్ణయం అయితే తీసుకున్నట్లయితే తెలుస్తుంది. మొత్తంగా ఇప్పటి వరకు చూసుకున్నట్లయితే యథావిధిగా అంటే ఎండల తీవ్రత, అదేవిధంగా దాని తర్వాత ఉన్నటువంటి పరిస్థితులు, దానివల్ల ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్స్లో ఇలాంటి టర్మ్ ఎప్పుడూ రాలేదంటే దాదాపు ఎండలు గతంలో ఉన్నప్పుడు ఎంతోమంది పెద్దవాళ్ళు వయోవృద్ధులు చాలామంది ఎండ దెబ్బ కొట్టి చనిపోయినటువంటి దృశ్యాలను కూడా మనం గతంలో చూసాం. అందుకోసమనే కొంచెం పిల్లలకి ఇబ్బంది కాకుండా ఎక్స్టెన్షన్ చేశారు. అయితే ఈ సంవత్సరం కూడా ఎప్పుడూ లేని విధంగా నమోదవడంతో ఉష్ణోగ్రతలు ఇలాంటి ఒక పరిణామం చోటు చేస్తుంది. అంటే కొద్ది రోజులు సెలవులు పొడిగింపు కార్యక్రమం జరిగింది. ఇక ఎండలు అవుతున్నటువంటి టైంలోనే బట్ ఈ 2 డేస్ హాలిడేస్ రావడంతో మరొక్క రోజు మళ్ళీ వెంటనే స్కూల్ తెరవడం ఇబ్బంది అవుతున్నటువంటి టైంలో
వెంటనే ఉన్నటువంటి ప్రభుత్వం కూడా ఆలోచించి ఇది జారీ చేసినట్లయితే తెలుస్తూ ఉంది. సో చూడాలి మరి దీని మీద ఇప్పటివరకు కూడా కంప్లీట్గా ఉన్నటువంటి అధికారులు కూడా ప్రభుత్వం కీలకమైనటువంటి ఆదేశాలను అయితే జారీ చేయడం జరిగింది. విద్యార్థులకు స్కూల్స్కి సంబంధించి పేరెంట్స్ కూడా దీని మీద కొంచెం హర్షం వ్యక్తం చేసేటువంటి విషయం అయితే తెలుస్తుంది. ఎందుకంటే వన్ డేలో స్కూల్ పెట్టి మళ్ళీ దాని తర్వాత మళ్ళీ పంపాలంటే వాళ్ళకు కూడా ఇబ్బంది ఉంటాయి. జాబ్స్ చేసుకుంటారు, వేరే వేరే సిటీస్లలో ఉండి ఉంటారు. సో ఇలాంటి అన్నిటికీ కూడా చెక్ పెడుతూ ఒకేసారి కంటిన్యూగా స్కూల్స్కి వెళ్తే బాగుంటుందన్నటువంటి ఉద్దేశంతో ఇలాంటి నిర్ణయం ప్రభుత్వం తీసుకున్నట్లయితే తెలుస్తూ ఉంది.